వెల్కమ్ టు ఎన్ఏ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగ సత్యనారాయణ, ఉలవల నందిబాబు, శంకవరం మండలం కత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీనువాను అయ్యప్ప స్వాములు హరిహర సూతుడైన అయ్యప్ప స్వామిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో పయనమైన సుప్రసిద్ధమైన దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు 1346 కిలోమీటర్లు 15 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస యాత్రలు సైకిల్ పైన ప్రారంభించారు. చేబ్రోలు గాజుల గంగ సత్యనారాయణ, కత్తిపూడి కుంచే కామేశ్వరరావు, దుర్గాడ పెనుపోతుల శ్రీను, చేబ్రోలు ఉలవల నందిబాబు సైకిల్ యాత్ర. ఈ నలుగురు సైకిల్ యాత్ర. మా వయసు 56. ఏమైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకుని అక్కడ మాకు స్నానానికి బయటికి అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలోనే చోట్లోనే ఆగుతాం. 1 గంట లేట్ అయినా ముందని అటువంటి చోటు చూసి స్నానాలు చేసుకుని నియమనిష్టలు మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో మనకి మన ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు భిక్షలు పెట్టి పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మేము 41 రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరకు కూడా నియమనిష్టలు మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది. ఈసారి వీళ్ళు కాస్త స్పీడ్గా దొక్కుతారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక 15 రోజుల పడితే సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి.
రాయలసీమ మంత్రితోనే కర్నూలులో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు. కర్నూలులో హైకోర్టు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే కక్షతో రాయలసీమకు ద్రోహం తలపెట్టాడు. లా యూనివర్సిటీ కడుపులో వచ్చిన ఈఎంసీ సెంటర్ను వేరే చోటుకి తరలిస్తున్నాడు అని అన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి. అలాంటిది శ్రీబాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం అన్నిటినీ తొంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళను దెబ్బతీసేదానికో, తర్వాత అయితే రాయలసీమ ప్రజలపైనటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు. హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా. దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేశాం రాయలసీమ వాసులము? ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచులతో పాటు వారి బృందం గురువారం సందర్శించారు. వసతి గృహాన్ని కలిగి తిరిగి వారు పరిశీలించారు. సంగెం మండల కేంద్రానికి విచ్చేసిన మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఇఓ శ్రీమతి సీత పల్లచులతో పాటు వారి బృందానికి మండల సమైక్య నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించారు. శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని శాంతి మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు, స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు. మీరు కానీ ఏదైనా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి గ్రూప్ ద్వారా ఒక సామాజిక స్పృహను పెంపొందించుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి
ఈరోజు మనం చూస్తున్నాం డాక్రా గ్రూప్ల ద్వారా ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటున్నారు. ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధతో ఉంటున్నారు. వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా అందిన లోన్లు కావచ్చు, ప్రభుత్వం నుండి వచ్చిన సహకారాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు, వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు. అక్కడి వరకు కొంత డెవలప్మెంట్ ఉంది. కానీ ఇంకొక స్టెప్ ముందు వాళ్ళు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే బిర్లా, అంబానీ వాళ్ళే ఇండస్ట్రీస్ కాదు, స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి చేయడం. ఇవాళ మనం చైనా చూస్తున్నాం. చైనా అనేది ఏంటి అంటే మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము, అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది. వాళ్ళ మానవ వనరులే మనకు ఒక పెద్ద పెట్టుబడి. వాళ్ళ ప్రపంచానికి మన మానవుల యొక్క శక్తిని అందించగలుగుతున్నాం. మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మనందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి. ముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి. కానీ తప్పులు వెతకండి, సహకరించండి. ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడించాను. వెరీ అంటే ఇంట్రెస్ట్, ఒక ఉత్సాహం గల టీం. వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు, ఒక సామాజిక బాధ్యతగా. మనము మహిళా సోదరి మనలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడ్డది. దాన్ని మనము ఉపయోగించుకోవాలి. వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా సీతమ్మ, మేము డెఫినెట్గా మా మహిళా సోదరి మాత్రం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు మీకు చికాకు కూడా కనిపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను శ్రీధర్ బాబు గారిని అడగడం, వారి వెంటనే నా ముందే సీతా మేడం గారికి ఫోన్ చేయడం, మా అన్న ఇంట్రెస్ట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి పరిశీలించండి. ఎందుకంటే ఈ రెండు మన దామెర్లో ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడున్న స్ట్రక్చర్స్ కానీ అక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్, అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్కి సంబంధించిన సార్ మా బిల్డింగ్ ఉన్నది విధంగా ఉన్నది సార్, మాకు అక్కడ 7 మళ్ళీ 7 మెంబర్స్ వాళ్ళు 7 సార్, అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు, మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం, మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే అంతకుముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడినా కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మనకు ఒక ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన పథకాలకు. కానీ నేను రిక్వెస్ట్ చేసిన 2రోజు కూడా రిక్వెస్ట్ చేస్తే 2రోజు కూడా ఇచ్చారు. అందులో జీవికొండ సంఖ్యానికి ఒకటి, దామెర ఆత్మకూరికి ఇంకొకటి, ఇంకో 3 అడిగితే అన్న మొదలు ఈ 2 అయితే ఫంక్షనింగ్లకు రానియండి, ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్, ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మనందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయిన లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించిన అధికారులు ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు, దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా
ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్రావు, తెలంగాణ కనీస వేతనాల వేజెస్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సులేమాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారు. దీని గురించి మాట్లాడతారు. అక్కడ దిక్కులేని నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల నడిబడి నుండి ఇక్కడ నుండి మా పెద్దలు వర్గంలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేమే మీకు తగిన బుద్ధి చెప్తాం. అభిమానులు మిమ్మల్ని అభిమానులు అనుకున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కళలు నీ గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టరేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబును మరియు 24వ వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ నాయక్ సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాయచోటికి గుండెకాయలాగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వ ధనాన్ని లక్షల రూపాయలు అనాధికారంగా డబ్బులు డ్రా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగిగా కొనసాగుతున్న రామ్మోహన్ రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు మరియు డిటెక్షన్ ఎలాంటి అనుమతులు లేకపోయినా అంతా తనే రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పుతుంటే రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఏం చేస్తున్నట్లు అని మున్సిపల్ కమిషనర్ కనుసైగల్లోనే జరుగుతుంది. రూపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి. ఇదంతా మున్సిపల్ కమిషనర్ కనుసన్నలోనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా? చేయడం లేదు. మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి, ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి. కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం
ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు. కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పరులైనటువంటి అధికారులపైన తక్షణమే సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ లో బిల్లును ఆమోదం పొందాలి. కౌన్సిల్ మీటింగ్ లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీకి పంపించాలి తప్ప మీరు ఈనాడు ఉన్న పల్లంగా ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు. కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు. వారి శ్రమ దోపిడీని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి అవినీతి పరుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తే అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పోరాటం అనేది మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టినా బలంగా నిలబడతాం, ప్రజల పక్షాన నిలుస్తూ వారి గొంతు కావుదామంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ లీగల్ సెల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక అక్రమ అరెస్టులు నిర్బంధనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా యాక్టివిటీస్లు అధైర్యపడవద్దని సూచించారు. మీకు మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జిల్లా అధ్యక్షుడిగా తాను తోడుంటానని తెలిపారు. జరుగుతున్న ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరి ద్వారా ప్రతి ఒక్క సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరితే కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాం. పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా. అదే కాకుండా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాకు కూడా రమేష్ గౌడ్ని కూడా నియమించడం కూడా జరిగింది. తర్వాత లీగల్ అడ్వైస్ జిల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా లీగల్ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉమాపతి గారు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా చేస్తాం. ఎవరైనా కానీ వెంటనే కూడా అరెస్ట్ చేస్తే ఏమైనా ఉంటే కూడా 41A ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా చెప్పింది. అటువంటిది అనేది లేకుండా ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోపోవడానికి ఇప్పటికే ఎస్పీ గారితో దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొని ఇంకా కూడా ఈవెంట్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ కూడా చేశాం. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను దాదాపుగా నేను కూడా 5 దశాబ్దాల నుంచి కూడా 50-52 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఉన్నాం. మా విద్యార్థి దశల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. కేవలం వారు అధికారం ఉందనే దర్పంతో ప్రజల గొంతును నొక్కాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమో హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలు పరచలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు పరిచారని చెప్పేసి వారు ప్రశ్నిస్తుంటే ప్రజల గొంతునే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తుంటే ఆ గొంతుని నొక్కే ప్రయత్నమే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి అనేక రకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. దాన్ని మేము ముక్తకంఠంతో ఒక తాటిపై నడిచి దాన్ని ఎదుర్కొంటాం. ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా మీ తాటాకులు చప్పళ్ళకు కానీ లేకపోతే మీరు ఇటువంటి బెదిరింపులకు కానీ ఎవరు కానీ భయపడరు. ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతదేశం యొక్క భారతీయుల అందరి రక్తంలో కూడా దాంట్లో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ మా రక్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పోరాడే శక్తి అనేది కూడా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈరోజు బ్రిటిష్ వారు లాంటి వారినే బయటికి పంపించిన వారం మీరు ఇట్లా పశుగణంతో ఒక రాక్షసత్వంతో
క్రూరంతో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా గొంతును కానీ నొక్కుతారు మీరు అనుకుంటే అది తప్పు అని చెప్పి పోతున్నాం మేమందరం కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పేసి చెప్తాం. కానీ ఇప్పటికైనా కానీ మీరు ఇటువంటి దానికి కాకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరుచుకోవడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు మంచి చేయండి, మేము చెప్తాం మీరు మంచి చేస్తున్నారని చెప్తాం. అలా కాకుండా మీరు మీ స్వార్థంతో మీరు అన్నీ కూడా మంచిగా గత ప్రభుత్వాలు చేసిన మంచినంతా కూడా చెడుగా చిత్రీకరిస్తూ అవి మూసిపెడుతూ ఈరోజు మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా మీరు పాజిటివ్గా పంపించుకోవాలని చెప్పేసి దాన్ని మేము బయట పెడుతుంటే మా గొంతు నొక్కాలంటే మీ చేత కాదు, ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.